వారాహి అమ్మవారు శక్తి స్వరూపిణి. లలితాదేవి అమ్మవారి సర్వసేనానాయకి. దుష్టశక్తులను దండిస్తుంది కనుక దండనాయకిగా కూడా పిలువబడుతుంది. ఈ అమ్మవారు యమలోక నివాసినిగా కూడా చెప్పబడి ఉంది. యమలోకంలో ఉండే వైతరిణి నదికి కాపలాగా ఉంటుంది. మానవుడు చనిపోయిన తరువాత ప్రేతరూపం పొంది యమలోకం చేరడానికి బయలుదేరుతాడు. అలా బయలుదేరిన ప్రేతానికి వైతరిణి నది వద్ద ముందుగా మహిషముపై కూర్చున్నటువంటి వారాహిదేవి దర్శనమిస్తుంది. అక్కడ వారాహిదేవి పాపాత్ములను కఠినంగా శిక్షించి వైతరిణి నదిలోకి తోసివేస్తుంది. వైతరిణి నదిలో పడిన పాపాత్ములు అహాకారాలు చేస్తూ ఉంటే ఆ పాపాత్ముల ఆర్తనాదాలను విని సంతోషిస్తుంది. కనుక వారాహిదేవిని ధర్మనాయకి అని కూడా అంటారు. పుణ్యాత్ములను గో సంరక్షకులను అతి సులువుగా వైతరిణి నదిని దాటించి వేస్తుంది. ఈ గుప్త నవరాత్రుల గురించి సందేహాలపై మరొక భాగంలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం.